ఒక్కసారి హీరోలకి పెద్ద పెద్ద హిట్లు పడ్డ తర్వాత అగమ్యగోచరం అయిపోద్ది భయ్యా వాళ్ళ పరిస్థితి. 'ధురంధర్ 1', 'ధురంధర్ 2' ఒక రేంజ్‌లో నడిచింది. అసలు 'రణ్వీర్ సింగ్' అయితే అజ్జి బాబోయ్! అసలు 'అమితాబ్ బచ్చన్' ఇగ వీళ్ళందరికీ ఎన్ని సినిమాల తర్వాత వచ్చిన రేంజి మనోడికి ఒక 2 సినిమాలతోటి ఒక రేంజ్ ఎక్కడికో ఎళ్ళిపోయింది. అసలు ఆ సినిమా దగ్గర దగ్గర 2000,00,00,000 కలెక్షన్‌లు దాటి ఎళ్ళిపోయిందంటే నిజంగా అది అద్భుతమే అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. దానికి హీరోగా ఆయన పడ్డ కష్టము, డైరెక్టర్ స్టోరీ ఇవన్నీ వండర్‌ఫుల్ కథలు అవన్నీ పక్కన పెడితే, పెద్ద డ్రాబ్యాక్ ఇప్పుడు ఏమొచ్చి పడ్డదయ్యా అంటే, పాపం మనోడిని బ్యాన్ చేశారంట సినిమాలు ఇయ్యొద్దని చెప్పి. అదేంటి ఇంత మంచి టాప్ హీరో మీద నిషేధం పెట్టడం ఏంటి అంటే, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఏంటంటే, వీళ్ళు కొంచెం మరి ఒక రేంజ్‌కొచ్చిన తర్వాత మరది సినిమాలు ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత దాంట్లోంచి సడెన్‌గా బయటకొచ్చేస్తారు. మరది ఎందుకు బయటకొస్తారు ఏంటనేది తెలియదు గానీ, ఇప్పుడు కోడై కూస్తున్న వార్త ఏంటయ్యా అంటే, ప్రస్తుతానికి ఇంకా 'రణ్వీర్ సింగ్‌కి' బాలీవుడ్‌లో ఏ సినిమాలు ఇవ్వద్దు. ఇతని మీద నిషేధం చేయండి అని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ వాళ్ళు ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఇతని మీద నిషేధం పెట్టారట. ఎందుకు పెట్టారయ్యా నిషేధం అంటే, ఫరాన్ అఖ్తర్ డైరెక్షన్‌లో వస్తున్నటువంటి 'డాన్ 3' సినిమా అంటే 'డాన్ 2', 'డాన్ 1' చూసాం కదా మనం. అమితాబ్ బచ్చన్ చేసింది, షారుఖ్ ఖాన్ చేశారు కదా! అది తెలుగులో ప్రభాస్ కూడా చేశారనమాట. సో, ఆ 'డాన్ 3' సినిమాకి ఈయన ఒప్పుకున్నాడట. జనరల్‌గా ఇప్పుడు ఎలా ఉంటదంటే సినిమాలు కొన్ని పెద్ద పెద్ద సినిమాలు హీరో సైన్ పెట్టంగానే మొత్తం బిజినెస్ జరిగిపోద్దనమాట. హీరో సైన్ పెట్టే వరకు ఇగ హీరోయిన్‌లతోని పెద్ద మ్యాటర్ కాదు గానీ, ఏ హీరో ఈ సినిమా చేస్తున్నాడు, చేస్తే ఎంత బడ్జెట్ వస్తది, ఎంత బడ్జెట్ అవుతది, తర్వాత మనకి ఎంత లాభం వస్తది అని చెప్పి ప్రొడ్యూసర్‌లు ఆ బేస్ మీద హీరో ఫేస్ వాల్యూ మీద అమ్ముకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓ 'ప్రభాస్' ఉన్నాడు. 'ప్రభాస్' ఒక సినిమాకి సైన్ చేశాడు అంటే ఆటోమేటిక్‌గా బిజినెస్ జరిగిపోద్ది. 'మెగాస్టార్' ఒక సినిమాకి సైన్ చేశాడు అంటే ఆటోమేటిక్‌గా బిజినెస్ జరిగిపోద్ది. అంటే ఈ థియేట్రికల్ రైట్స్ అని, లేకపోతే ఓటీటీలని, లేకపోతే ఇంకోటని రకరకాలవి ఉంటాయి కదా! అవన్నీ అమ్ముకుంటూ ఉంటారు. ఎట్లా అంటే హీరో ఫేస్ వాల్యూ మీద అనమాట. ఎస్పెషల్లీ 'ధురంధర్ 2' లాంటి బిగ్ హిట్ కొట్టిన తర్వాత అంత పెద్ద హీరో ఏదైనా ఒక ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నాడు అంటే దానికి ఆటోమేటిక్‌గా ప్రాజెక్ట్ సైన్ అయ్యిగాంగానే ప్రొడ్యూసర్ దగ్గరికి ఇక డబ్బుల వర్షం కురుస్తా ఉంటది. ఎందుకంటే పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉంటాయో, ఎందుకంటే ఇట్లాంటి హీరో ఒప్పుకున్నాడు అంటే చిన్న చిన్న సినిమాలు ఒప్పుకోడు కదా! సూపర్ ఉంటేనే ఒప్పుకుంటాడనమాట కథ. అందుకని చెప్పేసి వాళ్ళు ఇంకా మేము కొనుక్కుంటాం అని ఎంబడబడి మరి కొనుక్కుంటూ ఉంటారనమాట. దాంతోటి ఏంటంటే సగం డబ్బులు ప్రొడ్యూసర్‌లకొస్తే మిగిలిన డబ్బులు పెట్టి సినిమాలు తీస్తుంటారు. ఆబ్వియస్‌లీ ఇవన్నీ వందల వేల కోట్ల బడ్జెట్‌లు ఖచ్చితంగా ఉంటుంటాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ 'డాన్ 3' సినిమాల నుంచి సడెన్‌గా 'రణ్వీర్ సింగ్' నేను చెయ్యను అని తప్పుకున్నాడు అనేసి న్యూస్ అనమాట. ఎందుకు అంటే నాకు కథ అంత బాగా నచ్చలేదు కాబట్టి నేను చెయ్యను అనేసి తప్పుకున్నాడు అనేసి ఒక పెద్ద న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది. ఆయన తప్పుకోవటం వలన ఈ సినిమా బిజినెస్ ఏదైతే జరిగిందో దానికి 40,00,00,000 నష్టం వచ్చిందంట. అంటే ఇంకా సినిమా షూట్ స్టార్ట్ కాకముందే చెప్పాను కదా ఇందాక బిజినెస్ జరుగుతదని చెప్పి, ఆ బిజినెస్‌లో ఏదో నష్టం వచ్చి 40 క్రోర్స్ నష్టం వచ్చిందట. అది డైరెక్టర్ షేర్ చేసుకోవడం జరిగిందని చెప్పి సోషల్ మీడియాలో న్యూస్ అయితే ఉందనమాట. సో, అందుకని చెప్పి ఇలా చెప్పా పెట్టకుండా లాస్ట్ మినిట్‌లో సైడ్‌కి జరగడం అనేది కరెక్ట్ కాదు. అందుకని ఇతనికి సినిమాలేమి ఇవ్వద్దు అని చెప్పేసి బాలీవుడ్‌లో ఇతని మీద నిషేధం విధించారని స్టోరీ అయితే జరుగుతుంది. సో, ఇక 'డాన్ 3' విషయానికొస్తే యాక్చువల్‌గా ఇంతకుముందు 'డాన్ 1', 'డాన్ 2' సూపర్ డూపర్ సక్సెస్ అయినాయి. అమితాబ్ బచ్చన్ తర్వాత షారుఖ్ ఖాన్ ఖతర్నాక్ హిట్లు అవి 2. సో, ఇప్పుడు 'డాన్ 3' మీద కూడా అదే లెవెల్‌లో క్యూరియాసిటీ ఉంటది కాబట్టి 'రితిక్ రోషన్' ఈ సినిమాలో చేయబోతున్నాడు అనేటువంటి వార్త కూడా అటు ఇటుగానే చక్కర్లు కొడుతుంది కానీ 'రితిక్ రోషన్‌కి' సంబంధించిన టీమ్ ఉంటారు కదా! వాళ్ళు చెప్పడం ఏంటంటే లేదు ఇంకా అంత కన్ఫర్మ్ అయితే ఏం కాలేదు. మరి 'రితిక్ రోషన్' చేస్తున్నాడు లేదు అనేదైతే బయటకైతే ఎవరికీ తెలియదు. సో, చేస్తున్నాడా? చేయట్లేదా? కన్ఫర్మ్ అయిందా? కాలేదా? ఇప్పుడు ఈ 'రణ్వీర్ సింగ్' ఇది కూడా 100% మళ్ళీ వెనక్కొచ్చాడనుకోండి. ఇప్పుడు మళ్ళీ కాంప్రమైజ్ చేసుకొని నిషేధం అంటే వేరే సినిమాలేం రాకపోతే కష్టం కదా! సో, అందుకని చెప్పేసి కాంప్రమైజ్ చేసుకొని మళ్ళీ వెనక్కొచ్చి చేసాడనుకోండి. సో, ఇక 'రితిక్ రోషన్' పేరు బయటకు తీసుకొచ్చిన తర్వాత అంత పెద్ద హీరో కదా! మళ్ళీ బాగుండదనేసి మరి ఏం జరుగుతుందో ప్రస్తుతానికైతే తెలియదులే గానీ, ఇది మాత్రం నిషేధం అనేది సోషల్ మీడియాలో ఉన్నటువంటి న్యూస్ అనమాట. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ నా ఛానల్‌లో మీరు చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా! సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ నొక్కండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. పెట్టగానే నా వీడియోలు మీ దగ్గరకు వచ్చేస్తాయి. బాయ్ బాయ్. హావ్ ఎ గుడ్ డే.